అంటే ఏమవుతోంది జగన్నాథ క్షేత్రంలో? మామూలుగా మనం చెప్పేటటువంటి స్థితి తిరగబడుతోంది. అంటే మీరు బాగా అర్థం చేసుకోవాలి. తిరగబడడం అంటే మనం ఏం చేస్తాం? భగవంతుడి యొక్క అంగప్రత్యంగములు చెప్పినప్పుడు ముఖారవిందం అంటాం. ఆయన ముఖము పద్మము, హస్తారవిందం చెయ్యి పద్మము, పాదారవిందం పాదములు పద్మములు. అదేమిటి అన్నీ పద్మాలే? ఎలా పద్మం? చెయ్యి పద్మంలా ఉంటుందా? పాదం పద్మంలా ఉంటుందా? ముఖం పద్మంలా ఉంటుందా? ఎలా ఉంటుంది అంటే, పద్మంలా ఉంటుంది అన్న మాటకు అర్థం ఏమిటంటే, పద్మం ఎక్కడుంటుందో అక్కడికి తుమ్మెద వస్తుంది. తుమ్మెదకి 6 కాళ్ళు ఉంటాయి. ఎందుకని షట్పది అంటారు. శంకరాచార్యుల వారు షట్పది స్తోత్రం చేశారు. తుమ్మెదకి 6 కాళ్ళు. మన మనసు అనేటటువంటి తుమ్మెద భగవంతుడి యొక్క రూపాన్ని చూస్తున్నప్పుడు ఏ అవయవం వంక చూస్తే ఆ అవయవం మీదే తుమ్మెదయ్యి వాలి సారగ్రాహి అందులో ఉన్న సౌందర్యాన్ని పానం చేసి మత్తెక్కిపోతాడు. అంబుజోదర దివ్యపాదార వింద చింతనామృతపాన విశేషమత్త చిత్తం ఏ రీతి ఇతర విషయంబు చేర నేర్చు వినిత గుణశీల మాటలు వేయునేలా అంటాడు ప్రహ్లాదుడు. ఆయన పాదాల వంక చూస్తే పరమానందం. వెంకటాచలపతి దివ్యహస్తం చూస్తే పరమానందం. కటిహస్తం చూస్తే పరమానందం. శ్రీదేవి భూదేవి ఉబ్బెత్తుగా ముందుకొచ్చి కనపడితే పరమానందం. ఆయన కిరీటం కనపడితే పరమానందం. తోమాల కనపడితే పరమానందం. ఆయన నందక ఖడ్గం కనపడితే పరమానందం. పాదాల మీద తొడుగులు కనపడితే పరమానందం. ఆయన పట్టుబట్ట కనపడితే పరమానందం. ఏది కనపడితే దాని మీద షట్పది అయి మనసు నిలబడి మకరందాన్ని తాగుతోంది. అందులోంచి ఆనంద ఘనమైన. అంటే భక్తిలో ఏమవుతుందంటే, మన మనసు తుమ్మెదయ్యి భగవంతుని యొక్క అంగప్రత్యంగములన్న పద్మముల మీద వాలి తేనె తాగుతుంది. జగన్నాథుడి దగ్గరికి వెళ్ళేటప్పటికీ మనం తాగడం కాదు, అలా ఆయన్ని చూసి మనం ఆనందపడిపోతుంటే మన ముఖమన్న పద్మంలో ఉన్న భక్తి అన్న తేనె తాగడానికి ఆయన వచ్చి జుర్రుకుంటాట. మామూలుగా ఏదో 9 వాళ్ళకి తాగి వెళ్ళిపోతాడు. జుర్రుకుని ఆస్వాద మధుప. అబ్బా ఏమి భక్తిరా, ఎంత కష్టపడొచ్చావురా. ఈ వయస్సులో శరీరం కష్టాన్ని తట్టుకోలేని స్థితిలో, ఋతువు ప్రతికూలంగా ఉన్నప్పుడు జల్లు పడుతుంటే తడిసిపోయి నీ ఆరోగ్యం ఏమవుతుందని చూసుకోకుండా నా కోసం పరిగెత్తుకొచ్చావా?